హలో గైస్, రండి కాస్కోకి వెళ్ళి కాస్కోలో ఏమేమి ఉన్నాయి ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి. వస్తారా? రండి. ఇదిగోండి, 12% ఆఫ్ అంట. $68.99 అంటే $70. ఇది $79.99 అంట. ఇవి ఫ్లవర్ వాజ్ లాగా ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ పక్కన ఇండ్లు ఇక్కడ ఏం చేస్తారంటే సమ్మర్లో ఇండ్ల దగ్గర వచ్చి వాటిని తెచ్చి పైన ఇట్లా వేలాడగట్టేసి కట్టేస్తారు. ఇవి ఎవరికైనా బొకేలాగా ఇచ్చేదానికి అట్లా తీసుకొని వచ్చి మళ్ళీ కుండీల్లో పెట్టుకుంటారు ఈ సమ్మర్లో అయితే, అందుకని ఇవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఇవి మిల్క్ అండి. మిల్క్ చూడండి ఎన్ని రకాలు ఉంటారు. చిన్న క్యాన్లు ఉంటాయి, అటుపక్క చిన్న డబ్బాల్లాగా కూడా ఉంటాయి. ఈ పెద్ద క్యాన్లు 5 లీటర్ల క్యాన్లు అది తెచ్చుకునేస్తే దానిపైన డేట్ ఉంటుంది, ఆ డేట్ వరకు వాడుకోవచ్చు. ఇక్కడ ఏసీ ఉంటుంది, ఏసీలో పెట్టేసి ఉంటారు. ఇది చల్లగా ఉంటుంది లోపలికి వెళ్ళినామంటే. ఇవి ఎగ్స్ కూడా ఈ విధంగా ట్రేలు పెట్టేసి ఉంటారు. మనకు కావాలంటే ట్రే తీసుకొని వచ్చుకుంటారనమాట. తర్వాత ప్రాన్స్, చికెను, బోన్లెస్ చికెన్ ఉంటుంది, లెగ్ పీసెస్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్ క్లీన్గా నీట్గా క్లీన్ చేసినట్టు ఉంటాయి, చేయనట్టు ఉంటాయి. మనకి ఏవి కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఒక ట్రాలీ దోసుకొని అన్నీ వాటిలో వేసుకొని ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని క్యూ ఉంటుంది. అక్కడ ఒక క్యూ దగ్గర వచ్చి లాస్ట్లో వచ్చేటప్పుడు అక్కడ మనము వాళ్ళన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఇంకొక ముందుకు వేసేస్తే మనం అది ట్రాలీలు ఈ విధంగా ఉంటాయి, వాటిలో వేసుకొని వచ్చుకుంటాము. తర్వాత కార్ దాకా తీసుకొచ్చి కారులో అన్నీ ఎత్తేసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తారు. ఆ క్యూలో నిలబడుకొని వాళ్ళు అన్నీ చెక్ చేసినాక మనం కార్డు అక్కడ పెట్టేస్తే బిల్లు వస్తుంది. ఆ బిల్లు చెక్ మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు ఆ బిల్లు చెక్ చేసుకొని వచ్చేస్తారు. అంతే అండి. కాస్కోకు కార్డు ఉండాలన్నమాట. కాస్కో కార్డు ఉంటేనే లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే లేదు. కాస్కో కార్డు కొనుక్కోవాలి, అది మనకు షేర్ లాగా అన్నమాట. కాబట్టి కంపల్సరీ కాస్కో కార్డు ఉంటేనే లోపలికి వెళ్ళవడు, లేదంటే లేదు. ఈ విధంగా ఉంటాయండి ఫిషెస్ ఇవంతా. కెనడాలో అలా ఉంటుంది. మనకు చిత్తూరులో, తిరుపతిలో, ఇండియాలో మనం నేరుగా పోతాము తీసుకొని వచ్చుకుంటాము. ఇలా ఎక్కడ అలా కాదు.